పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వాక్యం నేను చదువుతాను. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వానిని ఎదురించుడి. ఇక్కడున్న సందేశంలో 2 పదాలను మీకు నేను జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటిది మెలకుగా ఉండండి, రెండవది విశ్వాసమందు స్థిరులుగా ఉండండి. మొట్టమొదటిది బీ అలర్ట్, బీ విజిలెంట్, మెలకుగా ఉండండి. రెండవది స్టెడ్ఫాస్ట్ ఇన్ ఫెయిత్, విశ్వాసమందు స్థిరులుగా ఉండండి. విశ్వాసములో స్థిరత్వాన్ని కలిగి ఉండండి. పరిశుద్ధ గ్రంథం ఎప్పుడు చెప్పినా కూడా, ఏ చోట పరిశుద్ధాత్మ దేవుడు రాయించినా ఆయన వ్రాసే పదాలలో, ఆయన వ్రాయించే పదాలలో స్థిరత్వాన్ని మనం చూడొచ్చు. 1 కొరింథీ 15:58 పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తలులైన పౌలు ద్వారా రాస్తున్న మాట ఏంటంటే, మీరు స్థిరులను కదలని వారునై ప్రభు కార్యాభివృద్ధి యందు ఆసక్తులై ఉండండి అని అంటూ ఆ ముందు ఎప్పటికీ అనే పదాన్ని వాడాడు. ఎప్పటికీ ఆసక్తులై ఉండండి. ప్రభు చెప్పే మాట ఏదైనా సరే ఫుల్ క్లారిటీతో ఉంటుంది. మనుషుల మాటలు మాత్రమే ట్విస్ట్ చేసేటట్టుగా ఉంటాయి. ఇది ఎక్కడి నుంచి వచ్చింది మనిషికి ఈ దుర్లక్షణం అంటే, ఏదైనా తోటలోనే మన ప్రియుడైన మన యొక్క మానవాళికి తండ్రి అయిన ఆదాము దగ్గర నుండి, అతని భార్య దగ్గర నుండి వచ్చింది. అవ్వా, ఎందుకు ఇంత పని చేశావు? ఆదామా, ఎందుకు ఇంత పని చేసావు అన్నప్పుడు ఒకరి మీద ఒకరు నెపాలు మోపుకునే వారిగా ఉన్నారు, కానీ నేరుగా దేవునికి సమాధానం ఇచ్చిన వారిగా వారు లేరు. ఈ రోజున చిన్న పిల్లోడిని ప్రశ్నించిన, ఎందుకు ఈ తప్పు చేసావంటే, నేను కాదు చెల్లి చెప్తే చేశానంటాడు తమ్ముడు. భర్తని ఎందుకు ఈ పని చేసావంటే, నా భార్య వల్ల ఈ పని చేయాల్సి వచ్చింది, లేకపోతే నేను నా వంటివాడు ఈ పని చేస్తామా అంటాడు భక్తుడైన ఒక సేవకుడు. అదేవిధంగా ఒక భార్యని అడిగితే అంటుంది, మా ఆయన శోధించడం వల్ల నేను ఈ పని చేశానే తప్ప నేరుగా నేను ఈ తప్పు నాదే అని ఒప్పుకునేవారు చాలా తక్కువ మంది ఈనాటి సమాజంలో, మరి ఎక్కువగా క్రైస్తవ సమాజంలో లేరు. దానికి సిగ్గుపడవలసిన వారమై ఉన్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి పొరపాటు కూడా నాది, నేను, నా వల్లే జరిగిందని ఒప్పుకునే మనస్సు కలిగిన వాడే యేసుక్రీస్తు సంబంధిగా ఉండగలుగుతాడు. మనం మెలకువగా లేకపోతే, విశ్వాసమందు స్థిరులుగా లేకపోతే, మన కుటుంబాలను, మన పిల్లల జీవితాలను, మన సంఘాన్ని కబళించాలని అపవాది గర్జించు సింహం వలె తిరుగుతూ వస్తున్నాడు. దానికి పేతురు భక్తుడు ఒకే ఒక రెమెడీ చూపిస్తున్నాడు. బీ అలర్ట్, బీ అలర్ట్, బీ విజిలెంట్, మెలకువగా ఉండండి, విశ్వాసమందు స్థిరులుగా ఉండండి. మీ సహోదరులు శ్రమ పడుతున్నారు, శ్రమలు మీకు తప్పవు. శ్రమలు ఖచ్చితంగా ప్రతి కుటుంబంలో ఉంటాయి. ప్రతి కుటుంబంలో వేదన ఉంటుంది, ఆవేదన ఉంటుంది, ఆక్రందన ఉంటుంది. మీరు నా దగ్గరకు వచ్చి తల మీద చేయి పెట్టించుకొని నాకు ఒక 10,000 ఇస్తే మీ వేదన పోదు. అబద్ధ బోధ, మోసం క్రైస్తవ కుటుంబాలను అబద్ధ బోధతో లూటీ చేస్తున్నారు. ఈ రోజున మీరు మోకరించి, మీరున్న సంఘంలో మీరు స్థిరులై, విశ్వాసమందు స్థిరులై, మీరు స్థిరులై కదలని వారై ప్రభు కార్యాభివృద్ధి యందు ప్రభు మీద ఆసక్తి కలిగి, విశ్వాసమున కర్త దాన్ని కొనసాగించువాడైన యేసు మీదనే మీ దృష్టి కలిగి, యేసు మీదనే మీ మనస్సు ఉంచి, రోమా 12:1 ప్రకారం సజీవ యాగంగా మీ దేహములను దేవునికి సమర్పించుకోగలిగితే,
దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవ్వరు మీ తలల మీద చేయి పెట్టవసరంలా, ఏ గారడి వాడు పెట్టవసరంలా, ఏ మంత్రగాడు పెట్టవసరంలా, ఏ జ్యోతిష్యుడు పెట్టవసరంలా, ఏ పాస్టర్ పెట్టవసరంలా. ఎవడికి మీరు తిరుపతికి వెళ్ళి నిలువు దోపిడి చేసినట్లుగా నిలువు దోపిడి అర్పించిన అవసరంలా. మీరున్న స్థలంలో దేవుడు మిమ్మల్ని అద్భుతంగా ఆశీర్వదించడానికి మాట తప్పని యేసుక్రీస్తు మీ మధ్య సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన మాట తప్పని వాడు, ఆయన సర్వశక్తుడైన దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన మహిమను గుర్తించకుండా ఎక్కడెక్కడికో తిరిగి ఏదేదో మేలు పొందుదామని ప్రయత్నించే భయంకరమైన స్థితిలో ఉన్న వాళ్ళని, నిలువు దోపిడి సమర్పించుకున్న క్రైస్తవ కుటుంబాలను చూసినప్పుడు నాకు బాధ కలుగుతుంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మీ మనస్సును మాత్రమే కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీ ప్రాణాత్మ దేహాలు ఆయనకు కావాలి. మీరు ఆశీర్వదించబడే మార్గాన్ని నా ప్రభు ఈ రోజున మీకు పరిచయం చేయబోతున్నాడు. అపవాది మీ జోలికి రాకుండా ఉండాలంటే, దురాత్మ మీ పిల్లల జీవితాలను తాకుండా ఉండాలంటే, సంఘాన్ని గడిబిడి కాకుండా కాపాడబడాలంటే ఒకే ఒక మార్గం, మెలకుగా ఉండండి, విశ్వాసమందు స్థిరులుగా ఉండండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు మత్తయి సువార్త 26వ అధ్యాయం 41వ వాక్యంలో, మత్తయి సువార్త 26:41లో శిష్యులతో అంటున్నాడు, మీరు శోధనలో ప్రవేశించకుండా మీరు ప్రార్థన చెయ్యండి. మెలకువగా ఉన్న ఒక వ్యక్తి యొక్క లక్షణం ఏంటంటే, అతడు శోధనలో ప్రవేశించకుండా ప్రార్థన చేసే వ్యక్తిగా ఉంటాడు. మీరు నేను ఈ రోజున మెలకువగా ఉన్నాము అని మీరు ఎంతమంది మెలకువగా ఉన్నారంటే అందరం మెలకువగా ఉన్నామంటాం. కానీ మెలకువ కలిగిన వ్యక్తి యొక్క లక్షణం ఏంటంటే అతడు ప్రార్థనాపరుడుగా ఉంటాడు. కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 15వ వాక్యం, దాన్ని చదవండి. 1 కొరింథీ 14:15. ఆత్మతో ప్రార్థన చేతును మనసుతోనూ ప్రార్థన చేతును. చాలు. ఇంగ్లీష్లో ఏముందంటే, ఆత్మతో ప్రార్థన చేస్తున్న దగ్గర స్పిరిట్లో ప్రార్థన చేస్తానని ఉంది, మనసుతో ప్రార్థన చేస్తానన్న దగ్గర ఐ ప్రే ఇన్ వర్డ్స్ అని రాస్తుంది. అంటే మాటలతో ప్రార్థన చేస్తాను. మనసుతో ప్రార్థన చేయటం అంటే ఏంటంటే, మనం మెలకువగా ఉండేటప్పుడు చేసిన ప్రార్థన మనసుతో చేసే ప్రార్థన. మనము నిద్రపోయినప్పుడు మనకు తెలియకుండానే మన ఆత్మ ప్రార్థన చేస్తుంది. అది ఆత్మతో చేసే ప్రార్థన. ఈ రోజున మెలకువగా ఉండే ఒక వ్యక్తి అతడు ప్రార్థనా పరుడుగా ఉండాలి. అతడు నిద్రపోతున్నప్పటికీ కూడా అతని ఆత్మ దేవునితో సంబంధాన్ని కలిగి ఉండాలి. ఇలాంటి వ్యక్తి మాత్రమే మెలకువ కలిగి ఉన్న వ్యక్తి. అలాంటి వ్యక్తికి కలిగే లాభం ఏంటంటే, సాతాను తన కుటుంబంలో చేయబోయే కార్యాన్ని ముందే గుర్తించగలుగుతాడు. సంఘములో సాతాను చేయబోయే కార్యాన్ని ముందే గుర్తించగలుగుతాడు. తన పిల్లల జీవితాన్ని సాతాను ఏ విధంగా టచ్ చేస్తాడు అనే దాన్ని గ్రహించి హెచ్చరించగలుగుతాడు, ప్రార్థన చేయగలుగుతాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అటువంటి భక్తిలో కనుక మనం ఉండగలిగితే మన కుటుంబాన్ని కానీ మన పిల్లల్ని కానీ సాతాను తాకగలడా? మన సంఘాన్ని సాతాను తాకగలడా? ఈ రోజున ఆత్మతో ప్రార్థన చేసే జీవితాలు మనము కలిగి లేము. ప్రభు ఈ రోజున మనల్ని హెచ్చరిస్తున్నాడు. మనసుతో ప్రార్థన చేయగలగాలి, ఆత్మతో ప్రార్థన చేయగలగాలి. ఈ లక్షణం ఉన్నవాడిని ఏమంటారంటే మెలకువ కలిగి ఉన్నవాడు అంటారు. మెలకువ కలిగి ఉన్నవాడు ఏం చేస్తాడంటే, డైనింగ్ టేబుల్ దగ్గర భార్య ఏదైనా ఒక టాపిక్ మీద ఒక హార్ష్గా ఒక పదం వాడింది అనుకోండి, మెలకువ కలిగిన వ్యక్తి ఏమని గుర్తుపడతాడంటే సాతాను కార్యం చేయబోతుంది అని గుర్తిస్తాడు. గుర్తించి వెంటనే ఏం చేస్తాడో తెలుసండి, ఆ భార్య నెగిటివ్గా మాట్లాడినా అది కాదులేమ్మా,
అది కాదులే అమ్మా అని ఆమెకి నచ్చజెప్పి ఆమెని పాజిటివ్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు. మెలకువ లేని, జ్ఞానం లేని వ్యక్తి ఏం చేస్తాడంటే ఆమె నువ్వెంత అంటే ఇతను నువ్వెంత అంటాడు. ఆ టేబుల్ మీద ఉన్న ప్లేట్లు, గ్లాసులన్నీ గాలిలోకి లేస్తాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, పిల్లల విషయంలో కూడా ఈ రోజున వయసు పెరుగుతుంది కానీ తల్లిదండ్రులమైన మనము మెలకువగా ఉండలేకపోతున్నాం. ఒక యవనస్తుడు తండ్రితోనో తల్లితోనో ఒక వాదన ప్రారంభించాడు, మన బిడ్డే. నేను చాలాసార్లు మెలకువ లేని బుద్ధిహీనుడైన తండ్రిగా ప్రవర్తించాను. ఈ వాక్యాన్ని చదువుతున్నప్పుడు నాకు అర్థమైంది, అవును నేను చాలా సందర్భాల్లో మెలకువగా లేని కదా అని నాకు అర్థమైంది. నేను మెలకువగా ఉన్న తండ్రిని అయితే నా కుమారుడు, నా కుమార్తె ఏదైనా వారికి ఒక ఆవేశం, ఒక బాధ కలిగి అక్కడ ఏదైనా కొన్ని మాటలు వాళ్ళు పలికినప్పుడు దేవుని వాక్యానుసారంగా కానీ లేదా నాకున్న సాధువైన మనసుతో కానీ ఆ వాతావరణాన్ని ప్యాసిఫై చేయటానికి, ఆ వాతావరణాన్ని ప్రశాంతపరచడానికి నేను ప్రయత్నించకుండా ఆ వాతావరణాన్ని ఇంకా కలుషితం చేయడానికి నేను ప్రయత్నించాను అంటే దాని అర్థం నేను మెలకువగలిగిన తండ్రిని కాను అని అర్థం. దానివల్ల ఏమవుతుందంటే కొడుకులు, కోడళ్ళు, అత్తలు, మామలు, కుటుంబాలు గందరగోళం కావడానికి కారణం వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రుల యొక్క మెలకువ లేని తనమే. యవనస్తుడు మెలకువగా ఉండొద్దా? ఉండాలి. వాడు లేకపోవచ్చు, కుర్రవాడు గనక మెలకు ఉండదు వాడికి. వయసు ఇంకా చిన్న వయసు. కానీ గ్రహించాల్సింది ఎవరు? వృద్ధులకు తల నెరుపు ఆశీర్వాదకరము, ఐశ్వర్యం ఏదో చెప్తాం కదా. తలంతా నెరిసింది, రంగులేస్తున్నాం, అందుకే మెలకువగా ఉండలేకపోతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అపవాది మన కుటుంబాలలో ఎవరి ద్వారానో జరబడడు. మన పిల్లల ద్వారా, మన కుటుంబ సభ్యుల ద్వారానే మన కుటుంబాన్ని అపవాది గందరగోళం చేయాలని చూస్తాడు. దీనికి ఒకే ఒక విరుగుడు, మనము నోటి మాట పలికేటప్పుడు ఈ మాట వాతావరణాన్ని సమాధానపరుస్తుందా, వాతావరణాన్ని కలుషితం చేస్తుందా అని ఆలోచించగలిగే వ్యక్తే మెలకువగలిగిన వ్యక్తి. ఇలాంటి మెలకువ సంఘస్థులమైన మనందరం కలిగి ఉండాలని ఒక సేవకుడిగా నేను కోరుకుంటున్నాను. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకున్నాం. హల్లెలూయా. రెండవదిగా విశ్వాసమందు స్థిరులుగా ఉండండి. విశ్వాసమందు స్థిరులుగా ఉండండి. విశ్వాసమందు స్థిరులుగా ఉండటానికి బైబిల్ ఒకే ఒక మార్గాన్ని చూపిస్తుంది. ఆ మార్గం ఏమిటో తెలుసండి? రోమా 10:17. వినుట వల్ల విశ్వాసం కలుగుతుంది. ఆ వినేది లోకపు మాటలో, అక్కగారి మాటలో, చెల్లెలి మాటలో, అన్న మాటలో, అత్త మాటలో, ఆడబిడ్డ మాటలో, తల్లిగారి మాటలో వినకుండా దేవుని మాటలు వినడం గనక స్త్రీలైనా పురుషులమైనా ప్రారంభిస్తే తప్పనిసరిగా మీరు విశ్వాసమందు స్థిరులుగా ఉంటారు, అపవాదిని ఎదిరించగలుగుతారు. ఈ రోజున విశ్వాసమందు స్థిరులుగా మనం లేము గనకనే మన ఇల్లు అపవాది యొక్క బ్యాటిల్ ఫీల్డ్గా మారింది. మన ఇల్లు అపవాది యొక్క యుద్ధ రంగంగా మారింది. వాడు ఎప్పుడంటే అప్పుడు మన ఇంట్లోకి వస్తున్నాడు, మనతో ఆడుకుంటున్నాడు. ప్రియమైన క్రైస్తవ సంఘమా, ప్రియమైన క్రైస్తవ కుటుంబస్తులారా, అపవాదికి చోటివ్వకండి. అపవాది మన కుటుంబంతో ఆడుకునే అవకాశం ఇవ్వకండి. విశ్వాసమందు స్థిరులుగా ఉండండి, మెలకువగా ఉండండి. మన కుటుంబంతో అపవాది యొక్క ప్లే జోన్గా మన కుటుంబాన్ని మార్చకండి. అనేకులు అపవాది చేత పీడించబడుతున్నారు. మీరు అపవాదిని ఎదిరించగలిగే శక్తిమంతులైతే, అనేక కుటుంబాలు అపవాద శక్తుల చేత పీడించబడుతున్నాయి. అపవాద శక్తులు అంటే పళ్ళు కొరికేసి జుట్టు ఇరబోసుకొని ఏడ్చేవాళ్ళు కాదు. అపవాద శక్తులు అంటే సమాధానం లేని వాళ్ళందరూ అపవాద శక్తితో పీడించబడుతున్న వాళ్ళే. ఇంటికి వెళ్ళంలోనే భర్తతో ఇబ్బంది పడే వాళ్ళందరూ అపవాద శక్తితో పీడించబడుతున్న వాళ్ళే.
ఎప్పుడు ఏ కొడుకు దగ్గర నుంచి ఫోన్ వస్తుందో, గుండె పగిలిపోయే వార్త వస్తుందో అని బాధపడే వారందరూ అపవాది శక్తి చేత పీడించబడే వాళ్ళే. ప్రియమైన దేవుని బిడ్డలరా, ఈ అపవాది శక్తుల చేత పీడించబడే కుటుంబాలు చాలా ఉన్నాయి. సంఘములో ఉన్న మీరు మెలకువగా విశ్వాసమందు స్థిరులుగా ఉండగలిగితే అపవాది శక్తుల చేత పీడించబడే అనంత కుటుంబాలను ప్రభు అయిన యేసుక్రీస్తు కొరకు సంపాదించగలుగుతారు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని గణపరుచుకున్నాం. హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 16-17 వాక్యంలో ఉంది, అపవాదిని ఎదిరించగలిగే ఒకే ఒక ఆయుధం జీవవాక్యం, దేవుని యొక్క వాక్యం, ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యము అపవాదిని ఎదిరించగలిగే ఖడ్గం. అపవాదిని ఎదిరించగలిగే ఖడ్గం దేవుని వాక్యం. దేవుని యొక్క వాక్యం ఒక్కటే అపవాదిని ఎదిరించగలిగే ఖడ్గం. దేవుని యందలి విశ్వాసంలో స్థిరులుగా ఉండడం ఒక్కటే మార్గం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన సహోదరుల యందు కూడా ఈ శ్రమలు కలుగుతున్నాయి. మెలకువగా మీరున్న, విశ్వాసమును స్థిరంగా ఉన్న, శ్రమలు తప్పవు, శ్రమలు తప్పవు. అక్కడే రాస్తుంది 1 పేతురు 5:10లో, ఈ శ్రమలు ఒక రోజున మన నిత్య మహిమలోకి చేరుస్తాయని రాస్తుంది. ఈ కొంతకాలమే ఈ శ్రమలు, ఒక రోజున మనం నిత్య మహిమలోకి ప్రవేశిస్తాం. ఆ రోజున వ్యాధి బాధ, ఆకలి దప్పులు, కన్నీరు ఏమీ ఉండదు. ఆ నిత్య మహిమలోకి ప్రవేశించే ముందుగా అపవాది ఎప్పుడు గర్జన సింహం వలె తిరుగుతూనే ఉంటాడు. ఏ కుటుంబాన్ని పాడు చేద్దామా, ఏ యవ్వనస్తుడి జీవితాన్ని దెబ్బకొడదామా, ఏ భక్తిలో ఉన్న తల్లిదండ్రుల కన్నీరు అన్నపానాలుగా మారుద్దామా అని మీ యవ్వన బిడ్డల్ని, మన పిల్లల్ని దెబ్బ కొట్టడానికి సాతానుగాడు ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. తల్లిదండ్రులుగా మన బాధ్యత ఒకటే, మెలకుగా ఉందాం, విశ్వాసముందు స్థిరులుగా ఉందాం, దేవుని వాక్యం అనే ఖడ్గాన్ని ధరించుకుందాం. 120వ కీర్తన 1వ వాక్యంలో కీర్తనకారుడు అంటాడు, నా శ్రమలలో నేను యెహోవాకు మొరపెట్టి తిని ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. శ్రమలలో మొరపెట్టాడు, దేవుని యొద్ద నుంచి జవాబు పొందానని చెప్తున్నాడు. సహోదరి సహోదరుడా, మీరు మెలకువగా ఉన్నారు కాదనట్లేదు, మీరు విశ్వాసంలో స్థిరంగా ఉన్నారు అనుకుంటున్నాను, సంతోషమే. దేవుని వాక్యం మీ నోట ఎప్పుడు ఉచ్చరిస్తున్నారు, సంతోషమే. మీరు నోరు తెరవాలంటే ఆలోచిస్తున్నారు, సంతోషం. ఎక్కడైనా మీ మాట ద్వారా గొడవ అవుతుంది అనుకుంటే మీరు మౌనంగా ఉంటున్నారు, చాలా సంతోషం. పాపాన్ని విసర్జించారు, సంతోషం. పాపానికి దూరంగా ఉన్నారు, సంతోషం. కానీ శ్రమలు వస్తాయి, శ్రమలు సహించాల్సిందే. వేదన వస్తుంది, సహించాల్సిందే. కానీ మీకు ఒక నిరీక్షణ ఉంది. మీరు మెలకువగా ఉంటే, విశ్వాసమందు స్థిరులుగా ఉంటే, ప్రభు మనకు ఒక నిరీక్షణ ఇచ్చాడు. నా శ్రమలలో నేను యెహోవాకు మొరపెట్టి తిని ఆయన నాకు ఉత్తరం ఇచ్చాడు. హన్నా తన బహు వేదనలో, బహు ఆక్రందనతో, బహు దుఃఖాక్రాంతురాలై, తన యొక్క అవమాన భారాన్ని బట్టి, తన సవతి అయిన పెనిన్న ఆమెను విసిగించిన విధానాన్ని బట్టి, కృప అని పిలువబడే హన్న, ఎల్కానా అనే భర్తను కలిగి ఉన్న హన్న వేదన భరించలేక, అవమాన భారం భరించలేక దేవుని సన్నిధికి ఒక రోజున పరుగున వచ్చింది. బహు దుఃఖాక్రాంతురాల ఏడ్చింది. సైన్యములకు అధిపత్యకు యెహోవాను స్తుతించింది. ఒక మగబిడ్డను నాకు ఇవ్వండి, మీకు అప్పగిస్తానని వాగ్దానం చేసింది. ప్రార్థన ముగించింది, దుఃఖపడుట మానింది. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకుందాం. హల్లెలూయా. ప్రార్థన ప్రారంభించింది, ప్రార్థన ముగించింది, దుఃఖపడుట మానింది. ఆ రోజు నుండి ఎడతెగక ప్రార్థన చేస్తూనే ఉంది. ఎన్ని సంవత్సరాలకి దేవుడు బిడ్డనిచ్చాడో తెలియదు. సమూయేలు అనే ఒక కుమారుని ఇచ్చాడు. సమూయేలు అనే కుమారుడు గూర్చి బైబిల్ చెప్తున్న మాట, అతని నోటి మాటలో ఒక్కటి కూడా తప్పిపోలేదు.
ఇశ్రాయేలుకు అతనిని దేవుడు ఇశ్రాయేలుకు గొప్ప ప్రవక్తగా నియమించాడు. ఇశ్రాయేలు సమాజానికి న్యాయాధిపతిగా నియమించాడు. బహు దుఃఖాక్రాంతురాలు ఏడ్చిందండి, బహు వేదనతో ఏడ్చిందండి. ఎవరిని ఏమనలేదు, భర్తనేమనలేదు, సవతినేమనలేదు. ఆమె ఒకే ఒకటి చేసింది, తన శ్రమలలో తన మొర వినగలిగిన దేవునికి కన్నీటితో ప్రార్థన చేసింది. విశ్వాసమున కర్త దాన్ని కొనసాగించేవాడైన యేసు వైపు చూసింది. సజీవ యాగంగా తనను తాను దేవునికి అప్పగించుకుంది. భర్త పిలుస్తున్నాడు, వచ్చే టైం అయిపోయింది, ఆదివారం చర్చ అయిపోయే కూడా ఇంకా మందిరంలో ఉంటావేంటి? లేదు, ఇశ్రాయేలు దేవుని సన్నిధిలో నేను ప్రార్థన చేస్తున్నాను. ఏలి అంటున్నాడు, అన్నాడు హై ప్రీస్ట్ అంటున్నాడు, ఎంతవరకు మత్తురాలు ఏంటో, త్రాగుబోద్దానా? నీ దాసురాల్ని త్రాగుబోతును కాదు. నా హృదయ వేదన, నా హృదయ ఆక్రందన, నా హృదయంలో ఉన్న భారం నా దేవునితో పంచుకుంటున్నాను. ప్రియమైన ప్రధాన యాజకుడా, నా యజమాని, నా దేవునితో పంచుకుంటున్నాను. నా దేవుడు ఎవరో మీకు తెలుసు కదా, వేదన తొలగించగలిగిన దేవుడు. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకున్నాం. శ్రమలలో ఉత్తరం ఇచ్చే దేవుడు, కన్నీరు తుడిచే దేవుడు, కన్నీటిని నాట్యముగా మార్చగలిగిన దేవుడు. నా దేవుని సన్నిధిలో నేను మొరపెడుతున్నానయ్యా, ద్రాక్షరసం తాగలేదయ్యా. ఇశ్రాయేలు దేవుడు నీ మొర ఆలకించును గాక అన్నాడు ప్రధాన యాజకుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చక్కటి బిడ్డను ప్రసవించింది. 3-4 సంవత్సరాల వయసులో ఆ బిడ్డను దేవుని మందిరానికి తెచ్చింది, దేవునికి సమర్పించింది. ఒక్క బిడ్డను దేవుడికి ఇస్తే మరి 5 బిడ్డల్ని దేవుడు హన్నాకి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 10 రూపాయలు కానుకిస్తే 10 రూపాయలని మేము ప్రార్థన చేస్తాం, రెట్టింపు ఆశీర్వాదం, రెట్టింపు ఆశీర్వాదం అంటాం. దేవుడు రెట్టింపు ఆశీర్వాదం కాదు ఇచ్చేది, 1కి 5 ఇచ్చాడు. 1కి 5. ఆమె 1 ఇస్తే ఆయన 5 ఇచ్చాడు. ఇది దేవుడిచ్చే ఆశీర్వాదం. ఎప్పుడు ఉంటుంది ఆశీర్వాదం అంటే, నీ వేదనలో, నీ ఆవేదనలో, నీ కన్నీటిలో ఎవరిని దూషించకుండా, ఎవరు నా కన్నీటికి కారణమని చెప్పకుండా, నా ఉద్యోగంలో ప్రమోషన్ రాకపోవడానికి పలానా వాడు కారణం, నా జీతం పెరగకపోవడానికి పలానా వాడు కారణం, నా పిల్లలు అభివృద్ధి పొందకపోవడానికి కారణం నా తమ్ముడే కారణం, మా అన్న కారణం, మేనత్త చేసిందండి మోసం, అందువల్ల నా బిడ్డ మోసపోయింది అంటుంది ఒక ఆమె నాతో. మేనత్త చేసిందంట మోసం. ఏంటంటే ఆ సంబంధం ఏమనిందంట, మేనత్త మాట కాదు నమ్మి ఇచ్చారంట, గొంతు కోసేశారంట. సహోదరి సహోదరుడా, నిందల వలన దేవుని ఆశీర్వాదం మీ మీదికి రాదు. ఎవరిని నిందించడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. మీకు నాకు కలిగిన నష్టం ఎలాగూ కలిగింది, వచ్చిన బాధ ఎలాగూ వచ్చింది, అనుభవిస్తున్న కష్టం ఎలాగో అనుభవిస్తున్నాం. ఈ కష్టం ఒకరిని తిడితే పోదు, చేయాల్సింది ఒకటే. హన్నా చేసింది. ఏం చేసింది? తన భర్త వల్ల బాధ కలిగింది, తన సవతి వల్ల బాధ కలిగింది. హన్నా కృప అనే హెబ్రీ భాషలో పేరు పెట్టబడిన ఆమె ఎవరిని నిందించలేదు. బహు దుఃఖాక్రాంతుడై వేదనలో యేసు పాదాలను వెతికింది. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకుంది. హల్లెలూయా. నా వేదనలో వెతికితిని ప్రభు యేసుని పాదాలను, నువ్వు భక్తుడు రాస్తున్నాడు. ప్రభు పాదాలు వెతికింది. ప్రభు పాదాలతో నడిచి ఆమె దగ్గరకు వచ్చాడు. ఆయన పాదాలు పట్టుకుంది. ఏమిటని అడిగాడు. కుమారుడు కావాలన్నది. కుమారుడిని ఇచ్చాడు. కుమారుడిని నీకు ఇస్తాననింది. కుమారుని దేవుడికి ఇచ్చింది. మరి 5 కుమారులు ఆమె భోజన బల్ల చుట్టూ తిరిగేటట్లుగా దేవుడు చేశాడు. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకున్నాడు. ఎవరు చేయగలరో తెలుసండి ఈ ప్రార్థన? మెలకువగా ఉన్నవారు చేయగలరు. విశ్వాసమందు స్థిరులు మాత్రమే చేయగలరు. ఈ రోజున మన ప్రార్థనకు జవాబు రాకపోవడానికి కారణం మనం మెలకువగా లేము, విశ్వాసమందు స్థిరులుగా లేము.
ప్రియమైన దేవుని బిడ్డలరా, ప్రియమైన వర్లరా, విశ్వాసమందు స్థిరులుగా ఉండాలన్నా, మెలకువ కలిగి మనం జీవించాలన్నా 3 విషయాలు మీకు రెఫరెన్స్లు ఇస్తాను, నోట్ చేసుకోమని కోరుకుంటున్నాను. మొట్టమొదటిది హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 24వ వాక్యం, 10:24. మీరు సమాజముగా కూడుకొనుట మానకండి. మీరు మెలకువ కలిగి ఉన్నవారైతే సమాజంగా కూడుకోవడానికి ఇష్టపడతారు. సమాజంగా కూడుకోగలిగితే మీ జీవితంలో ప్రభువు మెలకువ దయచేస్తాడు. ఈ 2 కూడా ఇంటర్లింక్డ్. మెలకువగా ఉండాలంటే సమాజంగా కూడుకోండి, సమాజంగా కూడుకుంటే మెలకువగా ఉండగలుగుతారు. ఇప్పుడు చెప్పండి, సమాజంగా కూడుకుంటే విశ్వాసమందు స్థిరులుగా ఉండగలుగుతారు. విశ్వాసమందు స్థిరులుగా మీరు ఉండాలంటే సమాజంగా కూడుకొనుట మానకండి. రెండో విషయాన్ని కూడా నేను మీకు చెప్తాను. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12 నుండి 13 వాక్యాలలో ఒక్క పదం ఉంది అక్కడ. ఆ పదాన్ని నేను చెప్తాను. మీరు చదవడానికి టైం లేదు, టైం అవుతుంది కనుక ఆ పదాన్ని మీకు చెప్తాను. ఆ పదం ఏమిటంటే ప్రేమను ధరించుకోండి. ప్రేమను ధరించుకోండి. అక్కడ రాయబడిన మాటల్లో వినయం ఉంది, దయ ఉంది, జాలిగల మనస్సు ఉంది, సాత్వికం ఉంది. కానీ ఫైనల్గా అంటున్న మాకేంటంటే ప్రేమను ధరించుకోండి. క్లాత్ యువర్ సెల్ఫ్ విత్ లవ్. ప్రేమను మీరు వస్త్రంగా ధరించుకోండి. ఈ రోజున ఒక వ్యక్తి మెలకువ కలిగి ఉండాలంటే, ఉన్నాడు అన్నా ఉండాలన్నా, విశ్వాసమందు స్థిరుడుగా ఉన్నాడు పలానా అన్న, పలానా అక్క అన్న, ఒకవేళ ఉండాలి అన్నా ప్రేమను మీరు వస్త్రంగా ధరించుకుంటే మాత్రమే మీరు మెలకువగా ఉన్నట్టు లెక్క, విశ్వాసమందు స్థిరులుగా ఉన్నట్టు లెక్క. ఎందుకు ప్రేమను వస్త్రంగా ధరించుకోవాలంటే ప్రేమ అన్ని విషయాల్లో కూడా శ్రేష్టమైనదని 1 కొరింథీ 13వ అధ్యాయం చివరి వాక్యంలో రాయబడింది. ప్రేమ అన్నిటికంటే శ్రేష్టమైనదని రాస్తుంది. 1 తెస్సలోనిక 2వ అధ్యాయంలో పౌలు గారు తెస్సలోనిక సంఘానికి రాస్తూ అంటున్నారు, మీరు ప్రేమలో మరింతగా అభివృద్ధి చెందవలనని నేను కోరుకుంటున్నాను అంటున్నాడు. 2:13 అనుకుంటాను. మీరు ప్రేమలో మరింతగా అభివృద్ధి చెందవలనని నేను కోరుకుంటున్నాను అంటున్నాడు. ఎందుకు పౌలు గారు మమ్మల్ని ప్రేమలో అభివృద్ధి చెందమంటున్నారంటే, తెస్సలోనిక సంఘమా, మీరు ప్రేమలో అభివృద్ధి చెందితే మీరు ఎవరిని ద్వేషించరు, ఎవరి మీద అసూయపడరు, ఎవరి మీద పగ పెట్టుకోరు, ఎవరి మీద మీ కక్షలు ఉండవు. ఎక్కడైతే కక్ష, ఎక్కడైతే ద్వేషం, ఎక్కడైతే పగ, ఎక్కడైతే కోపం, ఎక్కడైతే అల్లరి ఉంటుందో అక్కడ సాతానుకు చోటు ఉంటుంది. తెస్సలోనిక సంఘమా, మీరు ప్రేమలో రోజు రోజుకి అభివృద్ధి చెందండి అంటున్నాడు. అపవాదిని ఎవరు ఎదిరించగలరో తెలుసండి? ప్రేమ కలిగిన వాడు మాత్రమే ఎదిరించగలడు. ఈ రోజుల్లో అత్తళ్ళు కొట్టేవాళ్ళు తల్ల మీద చేయబెట్టి ప్రార్థన చేస్తున్నారు పాస్టర్లు. తల్లికి అన్నం పెట్టినోడు పాస్టర్ కూడా తల మీద చేయబెట్టి ప్రార్థన చేస్తున్నాడు. తల్లిని తిట్టే పాస్టర్ కూడా ప్రార్థన చేస్తున్నాడు. అన్నదమ్ములు ఇంటికి వస్తే అన్నం పెట్టని సేవకులు కూడా ప్రార్థనలు చేస్తున్నారు. ఇక విశ్వాసాల సంగతి నేను మాట్లాడిన అనుకోండి, అది వేరే విషయం, సేవకుడిని కాబట్టి. తల్లిదండ్రుల్ని సన్మానించకుండా, అన్నదమ్ముల్ని సన్మానించకుండా, అక్క చెల్లెల్ని సన్మానించకుండా, కడుపులో పుట్టిన బిడ్డల్ని ప్రేమించకుండా, ఇంటిని ఉద్ధరించకుండా ఊరిని ఉద్ధరించటం అనుకోవటం సాతాను అలాంటి వ్యక్తుల జీవితాల్ని కబళిస్తాడు. ప్రేమను ధరించండి, అపవాదికి చోటు ఉండదు. 3వది చివరిది నేను చెప్పి ముగిస్తాను. 3వది చివరిది, ప్రియమైన దేవుని బిడ్డలారా, సహోదరులారా, ఒకరికొకరు లోబడి ఉండండి. ఒక అన్న మరొక అన్న అక్కలు ఒకరినొకరు గౌరవించుకోండి. హృదయపూర్వకంగా ప్రేమించండి అండి. హృదయపూర్వకంగా వాక్యం వినండి. ప్రేమను వస్త్రంగా ధరించుకోండి. మనం ఈ లోకంలోకి ఏం తేలేదు, రక్షణ పాత్రను పట్టుకొని ప్రభువు దగ్గరికి వెళ్తే చాలు. లోబడదాం. ఎవరు తక్కువ కాదండి, అందరం ఒకటే. దేవునికి స్తోత్రం కలుగును గాక. మెలకువగా ఉందాం, విశ్వాసంలో స్థిరులుగా ఉందాం, సమాజంగా కూడండి. ఎలా మంచం మీద ఉన్నోళ్ళు ఎలాగో రాలేకపోతున్నారు, మంచం మీద లేనోళ్ళు రావచ్చు కదండి, సమాజంగా కూడొచ్చు కదండి.
ఖచ్చితంగా సమాజంగా కూడండి. ప్రభు మిమ్మల్ని మెలుకోగలవారిగా మారుస్తాడు. విశ్వాసమందు స్థిరులుగా ఉంచబోతున్నాడు. అపవాదిని ఎదిరించే శక్తిమంతులుగా ప్రభు మిమ్మల్ని మార్చబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. హన్నా వలె మీరు చేసిన ప్రతి ప్రార్థన ప్రభు ఆలకించబోతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మీరు శ్రమలలో పెట్టే మొర నా ప్రభు విని ఉత్తరం ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అట్టి కృప ప్రభు మీకు దయచేయాలని ఒక దైవ సేవకుడుగా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. తలలు వంచండి, తీర్మానం చేయండి. చిన్న ప్రార్థన కూడా చేసుకుందాం. ఒక తీర్మానం చేసుకుందాం. ప్రభువా, నేను మెలకుగా ఉండటానికి ఇష్టపడుతున్నాను. విశ్వాసమందు స్థిరురాలిగా ఉండటానికి ఇష్టపడుతున్నాను. తండ్రి, సమాజంగా కూడుకొనుటకు ఇష్టపడుచున్నాను. ప్రేమను వస్త్రంగా ధరించుకోవడానికి ఇష్టపడుచున్నాను. ఒకరికొకరు లోబడి ఉండమని మీరు సెలవిచ్చారు. తండ్రి, ప్రతి ఒక్కరిని సన్మానించే వ్యక్తిగా నేను ఉండాలని ఆశపడుచున్నాను. ఎవరికి తీర్పు తీర్చకుండా, ఎవరిని ద్వేషించకుండా, ప్రతి ఒక్కరిని సన్మానించే స్త్రీగా, పురుషుడిగా నేను ఉండాలని ఆశపడుచున్నాను. సహాయం చేయండి. నన్ను విశ్వాసం ముందు స్థిరపరచండి. మెలకువగలిగిన వ్యక్తిగా, విశ్వాసిగా నన్ను మార్చండి అని మీరు చేసే ఒక్క తీర్మానం ఈ రోజున మీ జీవితంలో అద్భుతాన్ని చేయబోతుంది. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగితండి, నీకు స్తోత్రం నాయన. నీ బిడ్డలైన మేమందరము కూడా మెలకువగలిగి ఉండే మార్గాన్ని చూపించారు. విశ్వాసమందు స్థిరముగా ఉండే మార్గాన్ని చూపించారు. సమాజంగా కూడుకొనుట నా తండ్రి మేము మానకుండా ఎంత ఎక్కువగా సమాజంగా కూడుకుంటే అంతగా మేము మెలకువ కలిగి ఉంటాం. విశ్వాసమందు స్థిరులుగా ఉండగలుగుతాం. ప్రేమను వస్త్రంగా ధరించుకోగలిగితే మేము మెలకువగా ఉండగలుగుతాం. విశ్వాసమందు స్థిరులుగా ఉండగలుగుతాం. ఒకరికొరకు లోబడి ఉండగలిగితే, ఒకరినొకరు సన్మానించుకోగలిగితే మేము మెలకువగా ఉండగలుగుతాం. మేము విశ్వాసమందు స్థిరులుగా ఉండగలుగుతాం. ప్రేమ లేకపోయినా, ఇతరుల్ని సన్మానించే స్వభావం మాలో లేకపోయినా, సమాజంగా కూడుకొనడం నిర్లక్ష్యపరిచినా మేము మెలకువగా ఉండలేము. విశ్వాసమందు స్థిరులుగా ఉండలేము. మమ్మల్ని క్షమించండి ప్రభువా. మమ్మల్ని మెలకువగా, విశ్వాసమందు స్థిరులుగా మార్చమని సంఘాన్ని, దైవ సేవకుడిని మీ చేతులకు అప్పగిస్తున్నాను. తిరుమలయ్య గారికి మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. నడిపిస్తున్న నీ ప్రియ దాసుల్ని, నేను రాజబాబు అన్న కుటుంబాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాను. సంఘ పెద్దల్ని నాయన మీ చేతులకు అప్పగిస్తున్నాను. మంచి విశ్వాసులు తండ్రి, మీకు స్తోత్రం. ఈరోజు వాక్యము ద్వారా ప్రభువా వారితో మీరు మాట్లాడి ఉంటే ప్రభువా, నాతో మాట్లాడారు, వందనాలు. నీ బిడ్డలతో మాట్లాడి ఉంటే మాలో ఉన్న లోపాలు తప్పకుండా ఉంటాయి. వాటిని మేమందరము సరిచేసుకునే భాగ్యం దయచేయమని, హన్నా వలె ప్రార్థించినప్పుడు మా ప్రార్థనకి జవాబు అనుగ్రహించమని, ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందమని యేసు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సన్నిధి కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి, సకల పరిశుద్ధులకును, ప్రాముఖ్యంగా సంఘానికి సేవకులుగా ఉన్న తిరుమలయ్య గారికి కుటుంబానికి, బిడ్డలకును, నడిపిస్తున్న దాసులకును, విశ్వాసుల కుటుంబాలన్నిటికీ సదాకాలం కృపతోడేయండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్.